హలో అండి. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. 20 సంవత్సరాలు పెరిగిన ఊరికి చుట్టాలమైపోయామండి నిజంగా. ఇప్పుడు సంవత్సరానికి ఒక 2, 3 సార్లు వెళ్తున్నాం అంతే. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళడానికి కూడా మాకు టైం కూడా ఉండట్లేదు. అంత ఇదైపోయిందనమాట. ఇంకా మా జర్నీ అయితే నాగావళి రివర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట రివరు. స్టార్టింగ్ బస్సు ఎక్కిన వెంటనే ఫస్ట్ రివరే కనిపించింది. క్లౌడీగా వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకా హైవే మొత్తము కూడా ఇలా పూల మొక్కలే ఉన్నాయండి. పువ్వుల మొక్కలంటే నిండుగా పువ్వులతో ఎంత అందంగా ఉన్నాయో అసలు నిజంగా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా మేము ఏ ఊరు వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్లో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా క్లౌడీగా మధ్య మధ్యలో వర్షం కూడా పడిందండి. మేము స్టార్ట్ అయ్యేసరికి బాగా ఎండగానే ఉండేది, కానీ మధ్యలోకి వచ్చేసరికి బాగా వర్షం పడిందనమాట. ఇంకా మా చిన్నోడు నేను ఇద్దరము కూడా ఇలా బస్సులో అయితే బయలుదేరాము. మా చిన్నోడు చూడండి మొత్తం అంతా కూడా చూసుకుంటున్నాడు. ఇంకా మేము రణస్థలం దగ్గరికి వచ్చాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతూనే ఉంది. మరీ పెద్దదేం కాదు కానీ చిన్న చిన్న వర్షం పడుతూ ఉందండి. కాసేపు ఆగి కాసేపు పడుతూ అలా ఉందన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. నాతో పాటు మీరు అందరూ కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే తీశాను. ఇంకా వెళ్ళే దారిలో ఈ కొండలు ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇంతకీ ఈ జర్నీ ఎక్కడికో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా శ్రీకాకుళం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కరెక్ట్గా 2 అవర్స్ పడుతుందన్నమాట. బస్సులో 1.5 అవర్ జర్నీ అండ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి మరొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మొత్తం 2 అవర్స్. మేమైతే బస్సులో జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఫ్రీ బస్ అయితే ఎక్కాము. కానీ బస్సు అంత రద్దీగా ఏం లేదండి, బాగానే ఉంది. ఎక్కువ మంది జనం కూడా లేరు. మా చిన్నోడు నేను ఇద్దరం కూడా ప్రశాంతంగా కూర్చొని అయితే వచ్చేసాము. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూస్ అన్నీ మేము చదువుకునేటప్పుడు ఇవేమీ ఉండేవి కాదు. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది ఇదంతా కూడా. ఎంత బాగుందంటే చాలా బాగా చేసేసారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒక విజిటింగ్ ఏరియా అయిపోయిందనమాట ఇదంతా. ఇవన్నీ మేము చదువుకునే రోజుల్లో తిరిగామన్నమాట. కానీ అప్పుడు ఇంత బాగుండేది కాదు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇంతకీ ఏ ఊరో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. మీరు గెస్ చేసింది కరెక్టే. మా అమ్మ వాళ్ళది విజయనగరం అండి. మేమైతే ఇప్పుడు విజయనగరం వస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రీ బస్లో జర్నీ చేశానని. ఇదైతే ఫ్రీ బస్ టికెట్ అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే ఈ టికెట్ అయితే ఇచ్చారు. మీలో ఎంతమంది ఫ్రీ బస్లో జర్నీ చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.